కైలాస యాత్ర ఇక్కడ నుంచే ప్రారంభం. యమధర్మరాజు ఇంటికి ప్రవేశద్వారం. రాత్రి గడిపితే మృతి. కైలాస మానసరోవర యాత్ర ప్రారంభించే ముందు ప్రతి భక్తుడు యమ ద్వారం గుండా వెళ్ళాలి. ఈ ద్వారం రహస్య ద్వారం అని పిలువబడుతుంది. ఇది యమధర్మరాజు ఇంటికి ప్రవేశ ద్వారంగా కూడా పరిగణించబడుతుంది. 5 ఏళ్ల విరామం తర్వాత జూన్ 30 నుంచి కైలాస మానసరోవర యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. మన దేశంలో పవిత్ర క్షేత్రాలు, దేవాలయాలు చాలా ఉన్నాయి. అవి పరిష్కారం కాని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఈ ప్రదేశాల వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరూ సమాధానం చెప్పలేరు. కైలాస మానసరోవర యాత్ర ప్రాంతం మొత్తం కూడా ఇలాంటి అనేక మతపరమైన రహస్యాలతో నిండి ఉంది. కైలాస యాత్ర చేస్తున్న సమయంలో ఇలాంటి అనేక ప్రదేశాలను చూస్తారు. వీటి రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. మానసరోవర సరస్సు, అష్టపద, సప్తఋషి గుహలు, కైలాస మానసరోవర సమీపంలోని యమ ద్వారం ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైనవిగా భావిస్తారు. అయితే వీటన్నింటికీ వాటి సొంత ప్రాముఖ్యత ఉంది. అయితే వీటన్నింటిలో యమ ద్వారం చాలా మర్మమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యమ ద్వారంలో ఎవరైనా రాత్రి గడిపినట్లయితే వారు చనిపోయే అవకాశం ఉందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు యమ ద్వారానికి సంబంధించిన మర్మమైన నమ్మకాల గురించి తెలుసుకుందాం. కైలాస యాత్రలో యమ ద్వార ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మత విశ్వాసాల ప్రకారం యమద్వారం మృత్యుదేవత అయిన యమ ప్రవేశ ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారం కైలాస పర్వతం ప్రదక్షిణ చేసే మార్గంలో ఉంది. ఇది టిబెట్లోని దార్చేన్ నుంచి దాదాపు 30 నిమిషాల దూరంలో ఉంది. దీనిని టిబెటన్ భాషలో టార్బోచే అని కూడా పిలుస్తారు. ఈ యమద్వారంలో రాత్రి గడపడం కూడా మరణానికి దారితీస్తుందని విశ్వాసం ఉంది. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. రాత్రి గడపడం మరణానికి దారితీస్తుంది. గతంలో ఈ ద్వారం దగ్గర రాత్రి గడపడానికి ప్రయత్నించి ప్రజలు మరణించిన సంఘటనలు చాలా జరిగాయని ఇక్కడి ప్రజలు చెబుతారు. అయితే ఈ విషయంలో చాలా పరిశోధనలు చేసినప్పటికీ యమ ద్వారం వెనుక ఉన్న కారణం ఇక్కడ బస చేసిన తర్వాత ప్రజలు ఎందుకు చనిపోతారో తెలియలేదు. అందుకే ఇది మరింత రహస్యంగా పరిగణించబడుతుంది. యమ ద్వారం దాటడం ముఖ్యం. ఈ యమ ద్వారం కైలాస పర్వత ప్రదక్షిణకు ప్రారంభ స్థానం. దానిని దాటడం ఒక ముఖ్యమైన మతపరమైన చర్యగా పరిగణించబడుతుంది. టిబెటన్లు ఇక్కడ ఒక జెండా స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు మారుస్తారు. జానపద నమ్మకాల ప్రకారం యమ ద్వారం ప్రదక్షిణ చేసే వారు స్వర్గం, మోక్షాన్ని పొందుతారు. కైలాస మానసరోవర యాత్ర యమ ద్వారం గుండా వెళ్లేటప్పుడు ఈ యమ ద్వారం యమధర్మరాజు చిత్రగుప్తుడి పుస్తకంలోని మీ చెడు పనులను తొలగిస్తాయని కూడా చెబుతారు. యమధర్మరాజు స్వయంగా ఇక్కడ శివుని పవిత్ర స్థలాన్ని రక్షిస్తున్నాడని చెబుతారు.